హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్రౌనీ ఎలా తయారు చేద్దామో చూద్దాము. 2 ఎగ్స్ తీసుకోవాలండి. మైదా పిండి హెల్దీ కాదు కాబట్టి మనం ఆటాతో చేసుకుందామండి. 2 ఎగ్స్, పావు కప్పు మెల్టెడ్ బటర్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బెల్లం పొడి అండి, ఆర్గానిక్ బెల్లం పొడి 1 కప్పు, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి, చపాతీ పిండి ఉంటుంది కదండి, అది కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి. ఇలా అన్నీ జల్లించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు డార్క్ చాక్లెట్ డబల్ బాయిల్ మెథడ్లో దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ప్రీహీట్ చేయాలి అండి. లోపల ఒక స్టాండ్ అలా పెట్టేసి గ్యాస్ కట్ని తీసేసి ఇలా పెట్టేయాలి. ఇప్పుడు మనం బెల్లము అవన్నీ మిక్స్లో డార్క్ చాక్లెట్ మెల్ట్ అయినది వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టాక మనం గోధుమ పిండి అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, కోకో పౌడర్ దాంట్లో వేసి కలపాలి. ఫస్ట్ ట్రై చేస్తే మాత్రం కొంచెం కొంచెం పిండి వేసుకొని కలపాలండి. ఇలా మొత్తం ఈవెన్గా కలిపేయాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వేసుకొని ఇలా లూజ్గా కలిపేయాలి. నాకైతే బాగానే సెట్ అయింది. ఒకవేళ కొంచెం మీకు ఏమన్నా గట్టిగా అయితే పిండి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్కి మనం ఇంత పౌడర్ అంతా డస్ట్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేసి గోధుమ పిండి వేసి మొత్తం ఇలా ట్యాప్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది. మనం బ్రౌనీ మిక్స్ని దాంట్లో వేసుకొని మొత్తం సెట్ చేసి పెట్టాలి. ఈవెన్గా అనేసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తే అంతా సెట్ అవుతుంది. తర్వాత పైన నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నట్స్ వేస్తున్నాను, డ్రై నట్స్. ఇలా నట్స్ వేసి మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో దీన్ని పెట్టేసేయాలి. ఆల్రెడీ ప్రీ హీట్ చేసాం కాబట్టి హీట్గా ఉంటుంది కాబట్టి మనం సిమ్లో ఒక 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయడమే. 40 మినిట్స్ అయ్యాక ఒకసారి
చూడండి ఎంత బేక్ అయిందో, ఎంత చక్కగా. నైఫ్ గుచ్చితే నైఫ్ క్లీన్‌గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా బేక్ అయిన బ్రౌనీ మీద చాక్లెట్ సిరప్ వేసుకొని బ్రౌనీ షేప్‌లో కట్ చేసుకుంటే హెల్తీ బ్రౌనీ మనకు రెడీ అండి. పిల్లలు ఇది ఎంత తిన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో అన్నీ హెల్తీవే ఉన్నాయి కాబట్టి. గోధుమ పిండి, ఇంకా బెల్లం పౌడరు, ఇవన్నీ హెల్తీ కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా మనకు నో ప్రాబ్లం. డార్క్ చాక్లెట్ కూడా పెద్దగా తియ్యగా ఏమి ఉండదు కాబట్టి ఇలా హెల్తీగా చేసి పిల్లలకు పెడితే మంచిగా ఉంటుంది. పెద్దలైనా తినొచ్చు. ఇదే బ్రౌనీని వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.